నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. నమస్తే సార్. సూర్యోస్మితలి సార్, ఇప్పుడు హిందూ మతానికి సంబంధించి హిందువులకు మాఘమాసం అనేది ఎంతో ప్రత్యేకమైనది. అంటే ఈ మాసంలో ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి విశిష్టత అనేది ఈ మాఘమాసానికి కలిగి ఉందంటారు? అంటే మనకి మాసాలన్నీ కూడా నక్షత్రాలు 27 నక్షత్రాల్లో ఉన్నటువంటి కొన్ని కాస్మిక్ నక్షత్రాలను ప్రధానంగా తీసుకుని మనకి వచ్చే పౌర్ణమి ఏదైతే నక్షత్రంతో వస్తుందో ఆ నెలకి ఆ మాసంగా ఇక్కడ మనం మఖా నక్షత్రాన్ని తీసుకుంటాం. ఆ నక్షత్రం యొక్క అధిపతి కేతువు, అంటే మోక్షకారకుడు. అలాగే కేతుని జ్ఞానకారకుడు కూడా అని అంటారు. అంటే మాఘమాసము అనేది జ్ఞానానికి ప్రతీక. జ్ఞానం అంటే మన సహజంగా భారతదేశం అంటే అర్థం అన్నా మీరు ఎప్పుడన్నా విన్నారా? భారతీయులు అంటే భరతుడు పరిపాలించాడు, అలాగే సింధు నది పరివాహక ప్రాంతం, ఇలా మాట్లాడుతూ ఉంటాం. భారత అనేది ఎందుకు వచ్చిందంటే భరతుడు పాలించడం వల్ల కాదు. భా అంటే కాంతి, రథ అంటే మక్కువ. మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి భారతీయులు అయ్యాం. అంటే కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళు భారతీయులు. కాంతి మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ లైటు, సూర్యుడి దగ్గర. న్యాచురల్ లైట్, సోర్స్ ఆఫ్ లైట్ సూర్యుడి నుంచి వస్తుంది. తర్వాత ఆ వచ్చిన లైటుతో కట్టెలను మండించడం ద్వారా మన కాగడాలు చీకట్లో కూడా అప్పట్లో దీపం వెలిగించాలంటే ఒక పదార్థం కావాలి, తైలం కావాలి. అది ఎలా వస్తుంది అంటే సూర్యకిరణాలలో మిత్ర అనే కిరణానికి జిడ్డు ఉంటుంది. అవి కొన్ని గింజలు స్వీకరిస్తాయి. అంటే ప్రతి గింజలు చీకరుంటే నువ్వులు అధికంగా స్వీకరిస్తాయి, వేరుశనగలు ఎక్కువగా స్వీకరిస్తాయి, అలాగే కొబ్బరిలో కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిల్ని మనం తైలంగా వాడుకుని దీపాలు వెలిగించుకున్నాం. అంటే దీపం వెలగాలంటే చమురు. ఇది సూర్యకిరణాలలో ఒక కిరణమైనటువంటి మిత్రా కిరణం ద్వారా మనం ఆ లూబ్రికెంట్ని తయారు చేసుకుని వెలుతురుని పొందుతున్నాం. అంటే జ్ఞానమే. అంటే చీకట్లో ఏమీ చేయలేం, బ్రతకడం కష్టం అన్నదానికి ఇవన్నీ నేను మీకు మాట్లాడుతున్నాను. అంటే మాఘమాసానికి ఉన్నటువంటి విశిష్టత. ఈ మాసం మాఘమాసం జ్ఞానానికి ప్రతీక. అంటే జ్ఞానం ఎలా వస్తుంది? మనం వెలుతురులోనే చేసేదన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. చీకట్లో మ్యాక్సిమం 99% అంటే చీకట్లో జీవించే కొన్ని జీవులు తప్ప ఎవరూ కూడా పెద్దగా పనిచేయం. ఎందుకు? పొరపాట్లు జరుగుతాయి చీకట్లో. అన్నప్పుడు డేలో జర్నీ జరిగినంత స్పీడ్గా నైట్లో జరగదు, డార్క్నెస్లో. అక్కడికి మనం లైట్లు వేసుకుని ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఆ జర్నీ అనేది అంత స్పీడ్గా ఉండదు. అంటే వెలుతురులో జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఈ వెలుతురుకి, ఈ జ్ఞానానికి కారకుడు సూర్యుడు. కాబట్టి మాఘమాసం అంటే మనకు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. మొన్నటిదాకా దక్షిణాయనం నడిచి ఆయన నడకని మార్చుకుని రివర్స్ ఉత్తరాయణం వైపు ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అంటే అది జ్ఞానం వైపు అభివృద్ధి చెందాలి. అంటే ఈ మాసానికి దీనికి మనకి సంక్రమణాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మొన్నటి వరకు మకర సంక్రాంతి మన పండుగ ఎందుకు చేసుకున్నాం అంటే మకర రాశి దాంట్లో సూర్యుడి యొక్క ప్రస్థానం. అంటే రాసులో ఏదో సూర్యుడు మారతాడంటే సూర్యుడు అక్కడే ఉంటాడు, తిరుగుతూ ఉంటారు. దాని చుట్టూ మనం తిరిగే వాటిని డిగ్రీలుగా విభజించి ఒక్కొక్క డిగ్రీ 365 డిగ్రీలని 12 రాసులుగా విభజించి మకర రాశి అనే దానికి సూర్యుని ప్రతీక చేయడం జరిగింది. అందుకని మనం మకర సంక్రాంతిని పండుగగా జరుపుకోవడం జరిగింది. ఈ మాసం మాఘమాసం మకర రాశిలోంచి ప్రారంభమవుతుంది. 15 రోజుల తర్వాత రేపు అమావాస్య నుంచి అంటే జనవరి 30 నుంచి మనకి మాఘమాసం మాఘశుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. అంటే సూర్యుని ఎందుకు ఆరాధించాలి అంటే ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? సూర్యుడి నుంచి వస్తుంది. మనకంటే వేదాలు చెప్పినాయి ఆరోగ్యం భాస్కరాధీనం అని. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం అని వేదం చెప్పింది. అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళారు, మెడిసిన్స్ ఫస్ట్ టెస్ట్లో ఏం చూస్తారు? విటమిన్ డి ఫస్ట్. మనకి మిగతా బి కాంప్లెక్స్ ఫ్యామిలీ ఉంది, విటమిన్ ఏ, ఇవన్నీ ఉన్న డి విటమిన్ లేకపోతే ఇవన్నీ కూడా మన శరీరం యాక్సెప్ట్ చేయదు, ఒప్పుకోదు. ఆ విటమిన్ డి ఎక్కడి నుంచి లభిస్తుంది? సూర్యుడి దగ్గర నుంచి. అంటే ఏ టు జెడ్ మనం సూర్యుడి మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. అందుకని మనం కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళని భారతీయులు అన్నారు. అంటే మిగతా దేశాల్లో కూడా కాంతి ఉంటుంది, కానీ ప్రథమంగా భారతదేశం నుంచే సూర్యోదయం ఫస్ట్ మనకి కాశ్మీర్లో జరుగుతూ ఉంటుంది. భారతదేశం తర్వాత మన సూర్యాస్తమయం వాళ్ళకి సూర్యోదయం, వాళ్ళకి ఉదయిస్తూ ఉంటుంది. అంటే కాంతి మీద అందరికీ మక్కువ ఉంటుంది, కానీ దాన్ని మనం నామకరణం చేసేసుకున్నాం భారతీయులుగా. ఆ మక్కువ ఎక్కువ కాబట్టి అలా పిలిచేవారు అప్పట్లో. తర్వాత మనకి దాన్ని ఇండియా
ఇలా మనం చాలా పేర్లు మనం మార్చుకుని ఉన్నాం. అలాగే అందులో ఒక భాగంగా భరతుడిని కూడా పరిపాలించాడు కాబట్టి భారతీయులు ఇవన్నీ వచ్చినాయి. ఈ మాఘానికి అధిపతి సూర్యనారాయణమూర్తి, సూర్యుడు. అంటే ప్రతి నెలకి ఆయన అధిపతి. ఇప్పుడు ఆయన మకర రాశిలో ఉన్నారు, అక్కడ నుంచి ఆయన కుంభరాశిలోకి వెళ్తారు, తర్వాత మీనరాశిలోకి నెల నెల మారుతూ ఉంటే వచ్చే వాటిని సంక్రమణాలు అంటాం. ప్రధానంగా మాఘమాసం ఆరోగ్యానికి చాలా అంటే ఋతువులు మారుతూ ఉంటాయి, దాన్ని అనుసంధానంగా చేసుకుని సూర్య ఆరాధనలు చేయాలి. అంటే ఏం అంటే ఈ మాఘమాసంలోనే రథసప్తమి వస్తుంది అనుకుంటా కదండి. ఓకే, రథసప్తమి వస్తుంది. అలాగే అంటే భీష్మ ఏకాదశి, మనకు ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. ఇందులో ప్రధానంగా మనం భీష్మ ఏకాదశి గురించి మనం మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మాసానికి ఉన్నటువంటి విశిష్టత. లేదండి, ఇప్పుడు ఈ రథసప్తమి కానీ పూజలు కొంచెం ఎలా చేసుకోవాలి ఇలా ఏమైనా తెలియజేస్తారా? అంటే సూర్యుడు అనగానే మనకి 7 గుర్రాల రథం గుర్తొస్తూ ఉంటుంది. ఆ రథ సప్తమి అంటే సప్తమి అంటే ఆయన గుర్రానికి ఉన్నటువంటి ఆయన రథానికి ఉన్నటువంటి గుర్రం పేరు సప్త. 7 గుర్రాలుగా మాట్లాడతాం మనం, ఉన్నది ఒకటే గుర్రం, దాని పేరు సప్త. అది 7 వర్ణాలలో నడుస్తున్న క్రమంలో మారుతూ ఉంటుంది. మనకి వెబ్జిఆర్ వస్తుందిగా, 7 రంగులు ఇంద్రధనస్సుగా మనం మాట్లాడుకుంటాం. అవి ఆయన కిరణాలలోంచి వెలువడేటువంటి కాంతులు. అందుకని దానికి సప్తమి, రథ సప్తమి. అంటే మాఘమాసంలో వచ్చేటువంటి సప్తమి తిథిని రథ సప్తమిగా చేసుకుని ఆయన గుర్రం ప్రతీకగా ఇక్కడ చిక్కుడుకాయలతో గుర్రాన్ని తయారు చేస్తారు. చీపురు పుల్లలని చిక్కుడుకాయల్ని ప్రధానంగా చేసుకుని ఒక రథాన్ని తయారు చేస్తారు. అంటే ఇన్ని చిక్కుడుకాయలని ఏమన్నా లెక్క ఉంటుందండి? అంటే రథం తయారవడానికి మీకు బేస్మెంట్, దానిపైన ఒక స్ట్రక్చర్, ఒక రథం షేప్ రావడానికి అంటే సుమారు 4, 4, 8 పైన ఒక చిక్కుడుకాయ 9, 9, 12 అంటే ఆయనకి 12 సంఖ్య, అంటే ఆయన ద్వాదశ ఆదిత్యులు అంటారు, అంటే 12 చిక్కుడుకాయలుగా తీసుకుంటారు. ఇలా తీసుకుని ఒక రథాన్ని తయారు చేసి దాంట్లో చిక్కుడాకుల్ని పెట్టి ఆ స్వామి అందులో ఒక పసుపు ముద్దగా ఏదో పెట్టుకుని ఆయన అందులో ఉన్నాడు అనుకుని దాని పక్కనే ఆవు పిడకలతోటి పరమాన్నాన్ని వండి ఆ ప్రసాదాన్ని ఈయనకి నివేదన చేసి ఆయనకి కేటాయించబడినటువంటి శ్లోకాలు అంటే ఆదిత్య హృదయ పారాయణం, సూర్య అష్టకం, సూర్య అష్టోత్తరం ఇలా చదువుతూ ఆ ఉడికిన పరమాన్నాన్ని ఆయనకి నివేదనగా చేసి ఆ రోజు ఆయనకి ఆ ప్రసాదాన్ని మనం ప్రసాదంగా స్వీకరించడం. ఇది ఒక బర్త్డే అనుకుందాం. సూర్యుడికి జరిగేటువంటి అంటే మనందరికీ తండ్రి అయిన లోక రక్షకుడు, లోకానికి కాంతిని, వెలుతురిని, ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి రక్షకుడి పుట్టినరోజు కార్యక్రమాన్ని రథ సప్తమిగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఇది ఆరు బయటేనండి చేసేది? బయటే, అంటే సూర్యోదయ సమయంలో. అంటే ఇప్పుడున్నటువంటి పూర్వం రోజులన్నీ కూడా ఈ అపార్ట్మెంట్ల కల్చర్ లేదమ్మా, అందరూ ఇండివిజువల్ హౌసెస్లోనే ఉండేవారు. అద్దెల్లో ఉన్న మనకు తాటేకిళ్ళలో పెంకుటిల్లో బయట అరుగు అని ఆరు అనేది ఉండేది. ఇప్పుడు అలా లేవు మనకు అన్ని ఇప్పుడు బాల్కనీ ఎండలోనే చేయాలి అని రూల్ అయితే ఏమీ లేదు. ఎండలో చేస్తే మంచిది, అవకాశం ఉంటే చేసుకుంటే మంచిది. మనకు ఉన్న ప్లేస్లో ఇంట్లో కూడా చేసుకోవచ్చు. స్టవ్ మీద పరమాన్నాన్ని వండుకుని దేవుడు మందిరంలో దొరికితే చిక్కుడు కాయలతోటి, చిక్కుడు ఆకులతోటి రథం చేస్తాం. ఇప్పుడు అపార్ట్మెంట్లో చిక్కుడు ఆకులు ఎక్కడ దొరుకుతాయి, చిక్కుడుకాయలు ఎక్కడ దొరుకుతాయి? చిక్కుడు ఆకులు ఎందుకు పెట్టాలి, అదే డౌట్ వచ్చింది. అంటే చిక్కుడు జాతి గింజలలో సూర్యశక్తి ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం అంటే హిందూ సాంప్రదాయంలో ఏదైనా ఒక పదార్థం గురించి మాట్లాడారు అంటే దాంట్లో వైజ్ఞానికత ఉంటుంది. మనకి హై ప్రోటీన్ ఉంటుంది చిక్కుళ్ళు, అలాగే సూర్య ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది చిక్కుడు గింజల్లో. మీరు అంటే చిక్కుడులో 2 జాతులు ఉంటాయి, తెల్ల పువ్వులు కొన్ని పూస్తాయి, కొన్ని పింక్ కలర్లో పూస్తాయి. ప్రతిదీ సూర్యుడికి అనుసంధానం. ఆయన శ్వేతపద్మ ధరందేవం, ఆయన పట్టుకునే తామర పువ్వు తెల్లగా ఉంటుంది, కానీ ఆయన కిరణాలు వికసించడం ద్వారా పద్మాలు, మనకు తామర పువ్వులు గులాబీ రంగులో ఉంటాయి. ఆయనకు మనం పెట్టుకునే ఉంగరం ఉంటుంది కదా, అదే కలర్లో ఉంటుంది, కెంపు పింక్ కలర్లో ఉంటుంది. అంటే ఈ ప్రతిదీ మీరు ఆ చిక్కుడు పువ్వు కూడా పింక్ కలర్లోనే ఉంటుంది. కొన్ని కాయలు చిక్కుడు గింజలు కూడా పింక్ కలర్లో ఉంటాయి. అంటే అందులో చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే సూర్యశక్తితో నిబిడీకృతం ఉన్న పదార్థాలని మాత్రమే ఆ రోజు ఆ దేవతకు నివేదన చేయడం ద్వారా మనం తింటాం, మనం తినాలి. అలాగే అక్కడ రేగుపళ్ళు కూడా పెడతారు, ఆ కలర్ కూడా ఆరెంజ్ కలర్లో ఉంటాయి, దాంట్లో కూడా సూర్యశక్తి అధికంగా ఉంటుంది. ఇవన్నీ ప్రామాణికంగా తీసుకుని ఈ మాఘమాసాన్ని ఇలా విశేషంగా జరుపుకోవడం వల్ల, అంటే సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఎంజాయ్ చేయటం కాదు, భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్తుంటుంది. దాంట్లో ఉన్నటువంటి ఆ తపన మనల్ని ఆరోగ్యవంతులుగా చేయటం మాత్రమే హిందూ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. లేకపోతే ఇప్పుడు మనం రథసప్తమి రథాన్ని తయారు చేస్తే ఆయనకి ఏంటమ్మా
తయారు చేయకపోతే వచ్చిన నష్టం ఏంటి, తయారు చేస్తే వచ్చిన లాభం ఏంటి? మనల్ని ఒక కథలాగా, ఒక ఆట వస్తువులాగా చిన్నపిల్లలు తయారు చేస్తారు. రథం తయారు చేయండి అంటే చీపురు పిల్లలు తీసుకొచ్చి ఆనందంగా, అంటే వాళ్ళకి కూడా ఈ ధార్మికత అర్థమయ్యేలా చెప్పడం కోసం ఇలాంటివన్నీ పెడతాయి. మనకి భోగి ఎందుకు చేయాలి, భోగి పండుగ ఎందుకు చేయాలి, భోగి పళ్ళు ఎందుకు పొయ్యాలి, వైజ్ఞానిక చెప్పడం. అందులో ఉండేటువంటి సూర్య ప్రాణశక్తి శిరస్సు మీద వేయడం ద్వారా సహస్రారంలోంచి ఆ బిడ్డకి శరీరంలోకి ప్రవేశించి వైబ్రేషన్స్, ఇవన్నీ ఫ్రీక్వెన్సీస్, ఎనర్జీస్, ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే భోగి మంటలు అనేది ఎవరికి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి దేవాలయాల్లో యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు, చేయించుకోలేని వాళ్ళు. అందుకని ఇంట్లో వ్యర్థంగా ఉన్నటువంటి కట్టెల్ని తీసుకొచ్చి ఆవునేతితో అంటించడం ద్వారా ఇది మహాయజ్ఞం. ఇంట్లో చేస్తే హోమం, ఇది బయటకు తీసుకొచ్చి అందరం కూడా ఏకమై ఎవరికి వాళ్ళు చేయడానికి అనువైనటువంటి సమయం భోగి. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చేటువంటి భోగి. అప్పుడు అక్కడ మనం మండించేది మంటే కదా, దాని మీద అంటే ఇప్పుడు మనకు తెలియక కిరసనాలు డీజిల్తో వెలిగిస్తున్నారు, కానీ ఆవు నేతితోటే చేస్తాం. ఆవు పిడకలు వేస్తాం, ఆ పిడకలు గుర్తున్నాయి, కట్టెలు గుర్తున్నాయి. ఆవునే దొరకట్లేదు కాబట్టి కిరసనాలు డీజిల్ వేసి వెలిగిస్తున్నాం. పెట్రోల్ ఇష్టం వచ్చింది. మనకి చివర జరిగేటువంటి అంత్యేష్టి కర్మ అంటే ఒక శవాన్ని, శివం అనే దాన్ని, పదార్థాన్ని కూడా మనం దహనం చేస్తున్నాం అంటే అది యజ్ఞం చేస్తున్నట్టు, అది చివరి యజ్ఞం అనమాట. అంటే ఇంకా అనాథ శవాలకి చేస్తుంటారు, ఇక దాన్ని మించిన యజ్ఞం లేదమ్మా. మనం చేసే యజ్ఞయాగాది క్రతువుల్లో అత్యంత ఉత్కృష్టమైనటువంటి యజ్ఞం ఏంటి అంటే ప్రాత సంస్కారం చేయడం, చివరి సంస్కారం చేయడం. ఆ ప్రతిదానికి కూడా ఆవు నేతితో ముడిపెట్టి ఉంటుంది. ఈ ఆవు నెయ్యి అనే దాంట్లో కూడా అత్యధికంగా సూర్యశక్తి ఉంటుంది. అందుకని ఆవు నెయ్యి పచ్చగా ఉంటుంది. సూర్యుడు ఎలా ఉంటాడు, కాసేపు ఎర్రగా ఉంటాడు, పచ్చగా మారుతాడు, బంగారు. ఆయన హిరణ్య గర్భుడు, ఆ హిరణ్య వర్ణం ఆవు నెయ్యిలో ఉంటుంది. ఇది మనం ప్రధానంగా పెట్టుకుని మాఘమాసాన్ని ఈ రకంగా ఆవు నేతితో, ఆవు పాలతో, బియ్యం బెల్లము వేసి వండినటువంటి పరమాన్నాన్ని ఆ స్వామికి నివేదనగా పెడతాం. ఏ దేవుడైనా, ఏ భగవంతుడైనా నువ్వు ప్రసాదం పెడితే తినడం ఎప్పుడైనా చూసావా? దుర్గాదేవికి పెడతాం, శివుడికి పెడతాం, వాళ్ళకి పెడతాం, ఎవరో చూడడం కదా. నువ్వు చూడు, గమనించు, ఆకులో ఒక చిక్కుడు ఆకులో పరమాన్నాన్ని పేసి అలా పెడితే ఆయన వచ్చి అలా టచ్ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. ఆయన కిరణాలు ఉన్నాయిగా, ఆ కిరణాలు అంటే కరములు, ఆయన చేతులు, అవి కిరణాలతో ఆ ప్రసాదాన్ని ముట్టుకుంటాడు. అప్పటి వరకు చల్లగా ఉన్నది పెట్టామంటే కాసేపు వేడెక్కుతుందిగా, అంటే ఆయన కిరణం వచ్చి చేతితో పట్టుకున్నట్టేగా. కాసేపు అదులో వదిలేస్తే దాంట్లో ఉన్న వాటర్ని పీసేసుకుంటాడుగా, అంటే ప్రసాదాన్ని తిన్నాడుగా. అది మనం కొంచెం తిరిగి మళ్ళీ ఇస్తున్నాడు. మళ్ళీ మనం తింటే సాయంత్రం దాకా వదిలేస్తే ఎండిపోతుంది. ప్రత్యక్ష దైవం ఇంకా అంతే. అందుకని మాఘమాసాన్ని చాలా విశేషంగా చేసుకో. భగవంతుడు నాకు ఇచ్చిన కృపతో ఈ మాఘమాసం మహాశౌర్య యాగం చేస్తున్నాను నేను 30 రోజుల పాటు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి కొవ్వూరులో గోదావరి ఒడ్డున మహాశౌర్య యాగం జరుగుతుంది. అందరూ చెయ్యాలి. అంటే మనం చాలా రకాలు చేసేస్తాం, వారాహి నవరాత్రులని, ఇక అనగాష్టమి వ్రతాలని, ఆ వ్రతాలని, ఈ వ్రతాలని తెగ చేస్తాం. కానీ ప్రత్యక్షంగా భారతీయులందరూ పూర్వం చేసేది ఈ ఆచారం. మాఘమాసం చాలా విశేషమైనటువంటి, పూర్వం పెళ్ళిళ్ళు మాఘమాసంలోనే అవ్వేవి, మిగతా రోజులు మాఘమాసం కోసం ఎదురు చూసేవారు. ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు పెళ్ళి అయిపోతుంది, ఎప్పుడు పడితే అప్పుడు వెంటనే విడాకులు కూడా అయిపోతున్నాయి. అంటే మాఘమాసానికి అంత గొప్ప శక్తి ఉంది. అందుకని మళ్ళీ జనాలకి ఆ అవేర్నెస్ రావాలి, మాఘమాసాన్ని విశేషంగా జరుపుకోవాలి. మనకి ప్రత్యక్ష భగవంతుడు మనం పెట్టిన ప్రసాదాన్ని తిని మనల్ని ఆశీర్వదించే ఏకైక, అంటే మిగతా ధర్మాలు వాళ్ళు చెప్తారు దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, అది సూర్యుడు ఒక్కడే. థ్యాంక్ యూ సార్. సూర్యస్మృతి.